హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి ఇంటర్లింక్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు ఇంటర్లింక్ అని సెర్చ్ అయితే చేయండి. ఇంటర్లింక్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్డేట్ అయితే వస్తుంది. అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ అయితే చేసుకొని ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే ఉందన్నమాట. మనకి అప్డేట్ అయితే చూడండి, మనకి ఇక్కడ కొత్తగా వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ గ్లోబ్ సింబల్ అయితే ఉంది కదా, ఈ గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ యాప్ వ్యాలెట్ అయితే రెండు అయితే ఉన్నాయన్నమాట. మనకి వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేసుకుందాము. అండ్ ఈ విధంగా అయితే వస్తుంది. చాలా జాగ్రత్తగా వ్యాలెట్ అయితే చేయాలండి. మీరు తొందరలో ఎలా పడితే అలా చేయకూడదు. అండ్ జాగ్రత్తగా నీట్గా అయితే పెట్టుకోవాలి. ఓకేనా? క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకేనా? క్రియేట్ న్యూ వ్యాలెట్ అండ్ ఇక్కడ పాస్కోడ్ అయితే పెట్టుకోమంటుంది. ఒక 6 డిజిట్స్ పాస్కోడ్ అయితే పెట్టుకోండి. అండ్ మీరు 6 డిజిట్స్ పాస్కోడ్ పెట్టిన తర్వాత మీకు ఇది ఎనేబుల్ అయితే ఉండాలి. ఆథెంటికేషన్ విత్ ఫేస్ ఐడి అని ఉంది కదా, ఈ విధంగా ఎనేబుల్ అయితే ఉండాలి. ఈ పాస్కోడ్ అయితే మీరు మర్చిపోతే మీకు మీ ఫేస్తో అయితే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్ అడిగిద్ది. చూడండి, యు ఆర్ ఆల్ సెట్, వ్యాలెట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే ఉంటుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి, మనకి వ్యాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఎన్ని కాయిన్స్ ఉంటే దీంట్లో అన్ని కాయిన్స్ మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్యాకప్ అని అయితే ఉంటుంది. ఈ బ్యాకప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి రికవరీ ఫేజ్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇది షో మై రికవరీ ఫేజ్ అంటే మీకు ఒక 12 వర్డ్స్ అయితే చూపిస్తారు. అండ్ ఆ 12 వర్డ్స్ని మీరు ఒక డైరీ పెట్టుకొని డైరీలో అయితే రాసుకోమని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను. డైరీలో రాసుకోండి, ఇవన్నీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ వర్డ్ ఏంది, 4th వర్డ్ ఏంది, 11th వర్డ్ ఏంది, 12th వర్డ్ ఏంది అని ఈ విధంగా ర్యాండమ్గా అయితే అడుగుతుంది అనమాట. సో మీరు ఆ పదాలు కనుక ఇస్తే మీకు అయిపోతుంది, వ్యాలెట్ బ్యాకప్ అయితే అయిపోద్ది. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా అన్ఇన్స్టాల్ అయినా కూడా ఇంటర్లింక్ మీరు యాప్లో లాగిన్ అయ్యి ఈజీగా వ్యాలెట్తో అయితే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఆ 12 వర్డ్స్ మనం మూనెక్స్ చేసాము, అండ్ టిక్ కాయిన్లో చేసాము, అండ్ సేఫ్ ఫోలియోలో చేసాము, అట్లా చాలా వాటిలో ట్రస్ట్ వ్యాలెట్లో చేసాము, అండ్ మెటామాస్క్లో అయితే చేస్తున్నాము ఆల్రెడీ. అండ్ ఈ విధంగా చాలా వాటిలో మనం చేస్తున్నాం కాబట్టి సో ఆ విధంగా అయితే చేయండి. ఓకేనా? మీకు 12 వర్డ్స్ అయితే చూపిస్తుంది అనమాట. అది మీరు ఒక బుక్లో అయితే నోట్ డౌన్ చేసుకోమని చెప్పాను కదా, మీ నీట్గా అయితే రాసుకోండి. ఇక్కడైతే నాకు అడుగుతుంది అనమాట, ఫస్ట్ వర్డ్ ఏంది, 3rd వర్డ్ ఏంది, 8th వర్డ్ ఏంది అని అయితే. సో ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ చేసేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేస్తాను. నేను కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేశాను. బ్యాకప్ సక్సీడ్ అని వచ్చింది చూడండి పైన. సో ఈ విధంగా అయితే బ్యాకప్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది మీ దగ్గర అయితే ఉండాలి. 12 వర్డ్స్ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ మనిషి సింబల్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనిషి సింబల్ అయితే ఉంది. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ ఇన్వైట్ కోడ్ అని అయితే ఉంటుంది. ఇక్కడ ఇన్వైట్ కోడ్ దగ్గర నా కోడ్ అయితే ఇస్తాను పక్కన స్క్రీన్ మీద. అండ్ వాట్సాప్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే నేను కోడ్ అయితే ఇస్తాను. ఆ కోడ్ మీరు కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే నేను ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ అయితే మీరు ఇచ్చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అయితే నా కోడ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ యువర్ హెచ్సిఎస్ ఫౌండేషన్, సో ఇక్కడ హెచ్సిఎస్ ఫౌండేషన్ ఈజ్ నౌ స్ట్రాంగర్ అని అయితే చూపిస్తుంది అనమాట. సో ఓకేనా? ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. మీరు అట్లా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన వ్యాలెట్ మనకి యాప్ అయితే ఉంది కదా, చూడండి, ఇక్కడ వ్యాలెట్ యాప్ అయితే ఉంది కదా పైన. ఇక్కడ మీరు యాప్లోకి వస్తే ఇక మైనింగ్ దాంట్లోకి అయితే వస్తారు, ఈ గ్లోబ్ సింబల్లోకి అయితే వస్తారు. అండ్ ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ కూడా వచ్చింది ప్రస్తుతానికి. అండ్ ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఏంటి, ఎట్లాగా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వెయిట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.